నమస్తే విక్టరీ మీడియాకి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాత గాజువాకలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు. ఈ నెల 22 నుంచి 25 వరకు జరిగే 51వ అంతర్ జిల్లాల జూనియర్ బాల బాలికల కబడ్డీ టోర్నీకి విశాఖ జిల్లా టీంను ఎంపిక చేశారు. ఎండిఎం గ్రాంట్స్ తక్షణమే విడుదల చేయాలి. పదోన్నతిలో నూతన ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టిన ఎం సత్య శ్రీనివాస్. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ బీజేపీ కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు నిర్వహణలో సేవా పక్షోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పాత గాజువాక కోడెలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు సైతం ప్రధాని సేవలు పనితీరును ప్రశంసిస్తున్నాయని తెలిపారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ఆదర్శ నేతగా నిలిచారని కొనియాడారు. కూటమి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. మోదీ ఆశయాలకు అనుగుణంగా గాజువాకలో కేఎన్ఆర్ సామాజిక సేవలో ముందుంటున్నారని పేర్కొన్నారు. మెడికల్, ఎంకే, డెంటల్, స్ఫూర్తి హెల్త్ ఎడ్యుకేషన్ సిబ్బంది రోగులకు సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్, జనసేన నేతలు గంధం వెంకట్రావు, గడసాల అప్పారావు, భాజపా నేతలు కృష్ణంరాజు, సోంబాబు, గూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, నాగేశ్వరరావు, పేర్ల అప్పారావు, కట్టా పద్మ, యువశ్రీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు గౌరవ దేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారు సూచనల మేరకు మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం తరపు నుంచి పాత గాజువాక కూడల్లో ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేక్ కట్ చేసి కొంతమంది పేదలకి చీరల పంపిణీ, నిత్యావసర సరుకుల పంపిణీ, డిజైర్ సొసైటీలో పిల్లల మధ్య కేక్ కటింగ్ ఇలాంటి కార్యక్రమాలను కూడా ప్లాన్ చేయడం జరిగింది. సేవా పక్షోత్సవాలు అన్న పేరుతో ఈ రోజు నుంచి మహాత్మా గాంధీజీ పుట్టినరోజు అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ 2 వారాల పాటు సేవా పక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, అదేవిధంగా పేదలకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా గాజువాక టీడీపీ సమన్వయకర్త ఏపీఐఏసీ డైరెక్టర్ గారు శ్రీ ప్రసాద్ శ్రీనివాస్ గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి సీనియర్ నాయకులు శ్రీ గడసాల అప్పారావు గారు, అదేవిధంగా మరో జనసేన నాయకులు శ్రీ గంధం వెంకటరావు గారు మా ఎర్లకి వెళ్ళిపోయారు. ఆయన సాయంత్రం ఏదో టైంలో వస్తా ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు శ్రీ దల్లి గోవిందరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది పార్టీలకు, ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న 145 కోట్ల జనాభా చేసుకునే పండుగ రోజు. ఎందుకంటే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది. ఆర్థికంగా కూడా ప్రపంచంలోనే 3వ స్థానానికి వచ్చింది. 2047 నాటికి మనకి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కూడా గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కూడా భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఆర్థికంగా కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. మరి ప్రపంచ దేశాల్లో కూడా ఈ రోజు నరేంద్ర మోదీ గారు అంటే కొనియాడుతున్నారు. ప్రపంచ నేతగా ఎదిగారు. ఆయన ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చారు. ఒక టీఎం కొనే స్థాయి నుంచి మరి 4 సార్లు సీఎంగా, ఇప్పుడు 3 సార్లు ప్రధానమంత్రిగా ఆయన నిరంతరం ప్రజాసేవలో ఉంటున్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగు చేయడంలో నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా భారత నమస్కారం. గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గాజువాక నియోజకవర్గం పాత గాజువాక సెంటర్ లో బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి కరణంరెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన పేరు మీదుగా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి బ్లడ్ క్యాంప్ కానీ, అదేవిధంగా ఐ క్యాంప్ కానీ, అదేవిధంగా పేదలకు నిత్యావసర సరుకులు అందించడం కానీ ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా దేశం మొత్తం పండుగలు జరుపుకుంటూ నేటి నుంచి దాదాపు 2 వారాలు అక్టోబర్ 2 వరకు కూడా పూర్తిగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయనకి అంకితం చేస్తూ ప్రజలకి ఆయన చేసిన సేవతో పాటు ఉన్నటువంటి కూటమి పార్టీల నాయకులందరూ కూడా
సేవలు అందిస్తూ ఖచ్చితంగా స్త్రీలందరికీ కూడా మంచి జరగాలి, స్త్రీ ఆరోగ్యం బాగుంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబ ఆరోగ్యం కూడా అంతా బాగున్నట్టని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఈ రోజు ఒక మంచి కార్యక్రమం కూడా గవర్నమెంట్ పరంగా ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈ రోజు గాజువాక నియోజకవర్గంతో పాటు దేశం మొత్తం కూడా ఈ రోజు పేదలందరికీ కూడా ఉన్నటువంటి మహిళలకి, గర్భిణీ స్త్రీలందరికీ కూడా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. శ్రీ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి పేరు మీద. అదేవిధంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆయనకి దేవుడు పూర్తిగా ఆయుష్నివ్వాలని, ఆయన ఆశీస్సులతో మన భారతదేశం మొత్తం కూడా పూర్తిగా సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా గాజువాక నియోజకవర్గం నాయకులు అందరి తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ దేశ ప్రధానమంత్రి భారతదేశం తాలూకా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వెలువరించడంలో అనేక పాత్ర పోషించిన మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినోత్సవం పురస్కరించుకొని మిత్రులు గాజువాక నియోజకవర్గ బీజేపీ సమన్వయకర్త కేఎన్ఆర్ గారి సారథ్యంలో గాజువాకలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అందులో భాగంగా పాత గాజువాక కూడలిలో మరి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం, ఆ శిబిరానికి గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున నన్ను ఆహ్వానించడం, అలాగే పెద్దలు గౌరవనీయులు గడసల అప్పారావు గారు, గంధ వెంకటరావు గారు, పద్మ గారు, ఎల్లాజీ గారు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి నిజంగా ఒకసారి వారే ముందే మాట్లాడుతూ చెప్పారు, అతి సామాన్య కుటుంబంలో పుట్టి కృషి, పట్టుదల, అంకిత భావంతో భారతదేశానికి అంటే గుజరాత్ కి 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, భారతదేశానికి 13 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఈ దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర రీతిలో మరి ఆయన మిగిలిపోతారని చెప్పి సందర్భం మనం చేసుకుంటూ, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో గడిచిన 13 సంవత్సరాలుగా వికసిత్ భారత్ అనే పేరుతో దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమానికి గాజువాక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కూడా వారు ఆహ్వానించి రావాల్సి ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సిటీలో ఆల్రెడీ ల్యాండ్ అయ్యారు కాబట్టి రాలేకపోయారు, కాబట్టి ఏదో ఒక సందర్భం వస్తారని చెప్పారు. కాబట్టి వారికి గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మరి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలు అనేక దశాబ్దాల పాటు ప్రజలకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు, నమస్కారం. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఈ నెల 22 నుంచి 25 వరకు జరిగే 51వ అంతర్జిల్లాల జూనియర్ బాలబాలికల కబడ్డీ టోర్నీకి విశాఖ జిల్లా టీంను ఎంపిక చేశారు. ఈ మేరకు పెదగంట్యాడ సమీపం గంగవరం క్రీడా మైదానంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సుమారు 120 మంది క్రీడాకారుల్లో బాలురు నుంచి 18, బాలికల నుంచి 16 మందిని ఎంపిక చేశారు. వీరికి 5 రోజుల పాటు శిక్షణ ఇచ్చి టీంకు కావలసిన 2 విభాగాల నుంచి చెరో 14 మందిని ఎంపిక చేస్తామని జిల్లా అధ్యక్షులు వి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి సిహెచ్ గోవింద్, ఉపాధ్యక్షులు ఎన్వి రమణారెడ్డి, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు ఊరుకుటి కనకరాజు, బడి చిన్నారావు, శివకుమార్, బడి లక్ష్మణరావు, నొల్లి తేజ తదితరులు పాల్గొన్నారు. 22 నుంచి 25 వరకు విజయవాడలో జరుగుతుంది. దానికి మా స్టేట్ ప్రెసిడెంట్ ప్రభావతి గారు అలాగే శ్రీకాంత్ గారి సారథ్యంలో అక్కడ టోర్నమెంట్ జరుగుతుంది. ఇంటర్ డిస్ట్రిక్ట్ హిస్టరీలో ఫస్ట్ టైం క్యాష్ అవార్డు కూడా కేసినేని నాని గారు ప్రకటించారు. ₹1,00,000, 75,000, 50,000, 25,000. దానికి మాకు చాలా సంతోషకరం, పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఈ అసోసియేషన్లో అయితే ఏమీ లేదు, అంతా పక్కా శ్రీకాంత్ వైపే ఉంది. అది ఎప్పటి నుంచో అతనే రన్ చేస్తున్నారు అసోసియేషన్, అతని సారథ్యంలోనే జరుగుతుంది. మేము కూడా అతను వెనకాతలే అడుగుజాడలో నడుస్తూ ఉన్నాము. అయితే ప్లేయర్స్ని కొంతమంది ఏదో పాడు చేసి రానివ్వకుండా ఆపుతున్నారు, అది చాలా తప్పు. ప్లేయర్స్కి ఎటుపక్క అయితే నేషనల్స్ అయ్యి ఉంటాయో మెయిన్ నేషనల్స్ సర్టిఫికేట్ వాళ్ళకి ఉపయోగపడేది ఎటుంటే అటే ఆడతారు. వాళ్ళే కూడా తప్పుదో పట్టించి రాకుండా చేస్తున్నారు, అది పొరపాటు. ఎందుకంటే ప్లేయర్స్ లైఫ్లో వాళ్ళకి ఒక కాలేజీ సీట్ రావాలన్నా, ఒక ఉద్యోగం అవకాశం రావాలన్నా, ఏది రావాలన్నా సరే ఎప్లికేషన్ ఉన్న అసోసియేషన్ వరకు వెళ్తేనే వాళ్ళకి ఉపయోగపడుతుంది. దానికని చెప్పి మా జిల్లా కబడ్డీ అసోసియేషన్లో కూడా మా కృష్ణ గారు మరి సీనియర్ కబడ్డీ ప్లేయర్, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి సారథ్యంలో ఇప్పుడు టీం కూడా వెళ్తుంది. అబ్బాయిలు 18 మందిని, అమ్మాయిలు 16 మందిని తీసి తర్వాత ఫైనల్ సెలక్షన్ చేసి ఇక్కడ కోచింగ్ క్యాంప్ పెట్టి మళ్ళీ తర్వాత అది 14 తీస్తాము. తీసిన తర్వాత ఆ టీంని విజయవాడ తీసుకెళ్ళడం జరుగుతుంది. దానికోసం అని చెప్పేసి మీరు కూడా మా
క్రీడాకారులకి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తారని చెప్పి పత్రికా ముఖంగా కూడా మీ సాయి సహకారం మాకు కావాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం. 22వ తారీఖు నుంచి విజయవాడలో ఇంటర్ డిస్ట్రిక్ట్ జరుగుతుంది. దానికోసం ఈ సెలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం. దగ్గర దగ్గర ఒక 70 మెంబర్స్ బాయ్స్, 20 మెంబర్స్ వరకు గర్ల్స్ వచ్చారు. ఇక్కడి నుంచి మంచి టీంని తీసుకుని వెళ్ళి ఇంటర్ డిస్ట్రిక్ట్ కూడా మేము ప్లేస్ కొడటానికి చేస్తున్నాం. ప్రజెంట్ కబడ్డీ అయితే బాగుంది. కొంచెం డిస్టర్బ్ గా ఉంది. కొన్ని అసోసియేషన్లో కొన్ని ఇది వలన, కానీ వాటి గురించి కన్నా మేము ప్లేయర్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం. ఈ ప్లేయర్స్ ఆడితే ఒకళ్ళు ఏమంటారు, ఈ సర్టిఫికేట్స్ వాల్యూ లేవు అని అంటారు. యాక్చువల్గా మొన్న ఈ మధ్య శాఫ్ ఇది జరిగింది. అక్కడ శాఫ్ లో కూడా ఈ శ్రీకాంత్ గారు వాళ్ళని డయాస్ మీద పిలిచారు. అలాగే ప్రో కబడ్డీ జరిగింది, అక్కడ కూడా వీళ్ళనే పిలిచారు. నేషనల్స్ లో కూడా ఏకేపై వీళ్ళకే ఎక్కువ అవకాశం ఇస్తుంది. ఈ మధ్య బీచ్ కబడ్డీ నేషనల్స్ కూడా వీళ్ళు కండక్ట్ చేశారు. మేము అక్కడ వేరే ఆలోచించట్లేదండి. మనం ఏంటంటే మన ప్లేయర్స్ ఆడాలి, నేషనల్స్ ఆడాలి, ఆ నేషనల్ సర్టిఫికేట్ తో వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలనే ఆలోచనతో మేము కబడ్డీ ఎంటర్టైన్ చేస్తున్నాం. మాకైతే రియల్ గా ఆ రాజకీయాలతో మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్లేయర్స్ బాగుండాలి, ఈ ప్లేయర్స్ ఆడాలి, వాళ్ళకి మంచి అవకాశాలు రావాలనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. మాకు ఎవరి మీద ఎటువంటి కోపం కానీ ఎటువంటి ఇది కానీ లేదు. మాకు అందరూ కావాలి, అందరితో కలిసి వెళ్తానికి మేము ప్రయత్నిస్తాం. యాక్చువల్ గా 18 మందిని తీస్తాం బాయ్స్ ని, అలాగే 16 మంది గర్ల్స్ ని తీస్తాం. మళ్ళీ ఒక 4 days తర్వాత క్యాంపు పెట్టి మళ్ళీ ఫైనల్ సెలక్షన్ తీసి అందులో 14 మంది ప్లేయర్స్ ని తీసుకెళ్ళి, బాయ్స్ 14 మంది, గర్ల్స్ 14 మంది. సార్, ఇప్పుడు ఇక్కడ చాలా భారీ ఎత్తున ఇక్కడ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. జూనియర్స్ 51వ అంతర్ జిల్లాల స్టేట్ మీట్ గొల్లపూడి కృష్ణా జిల్లాలో జరుగుతుంది. దానికి సన్నద్ధంగా ఈరోజు సెలక్షన్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మేము చెప్పుకునేది, పిల్లల్ని కొంతమంది తప్పుదారి పట్టేస్తున్నారండి. పత్రికా ప్రకటనలు ఇచ్చి సెలక్షన్స్ వెళ్ళొద్దని అటువంటి ఇలా చెప్తున్నారు. అది అలాంటి వాళ్ళకి కౌంటర్గా మేము చెప్పేది ఏంటంటే, అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దానికి అనుబంధంగా రాష్ట్రంలో రాష్ట్ర కార్యవర్గం యలమంచిలి శ్రీకాంత్ గారు, ప్రెసిడెంట్ గారు ప్రభావతి గారు, స్టేట్ కమిటీ, దానికి అనుబంధంగా ఇక్కడ మా జిల్లా అసోసియేషన్ ఈ మంచి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు దీన్ని చెడగొట్టడానికి కొంతమంది కొన్ని పత్రికలకు రకరకాలుగా ప్రకటనలు ఇచ్చి పిల్లలకి అయోమయం చేస్తున్నారు. అది అలాంటి వారికి అది చేయకూడదు అనేది మా మనవి. ఎందుకంటే పిల్లలకి భవిష్యత్తు వాళ్ళు ఆడే ఆటను బట్టి వాళ్ళకి వచ్చే ఆ సర్టిఫికేట్సే వాళ్ళు వాల్యుబుల్ గా భావించి వాళ్ళ ఫ్యూచర్ నిర్మించుకోవడానికి అదొక అవకాశం. దాన్ని ఆ తప్పుదారి పట్టిస్తున్నారు. అలాగే ఈ మన స్టేట్ అసోసియేషన్ వరకు తీసుకుంటే స్పోర్ట్స్ ని ఎంత బాగా, కబడ్డీని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారంటే శ్రీకాంత్ గారు, గత 8 నెలల కిందటే బీచ్ నేషనల్స్ అయిందండి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో. అందులో ఆంధ్ర గోల్డ్ మెడల్ కొట్టింది. అంటే అంతకు ముందు ఆంధ్ర టీం అనేది ఎక్కడో ఉండేది, క్వార్టర్ ఫైనల్కి వెళ్ళడం కూడా కష్టం. అలాంటి పరిస్థితుల్లో కూడా శ్రీకాంత్ గారు వచ్చిన తర్వాత గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఖేలో ఇండియా సెమీఫైనల్ ఆడడం జరిగిందండి. ఆ తర్వాత మళ్ళీ యువ సిరీస్ అని విజయవాడలో యువ సిరీస్ కోసం సెలక్షన్ ట్రయల్స్ పెడితే సుమారుగా 800 మంది వచ్చారు. 800 మందికి భోజనాలు ఇవన్నీ ఏర్పాట్లు చేసి 8 టీములు చేసి యువ సిరీస్ నిర్వహించడం జరిగింది. ఆ యువ సిరీస్ నిర్వహించడం వల్ల జరుగుతున్నటువంటి ప్రో కబడ్డీకి అందులో ఉన్నటువంటి ప్రావీణ్యత గల క్రీడాకారులను తీసుకొని అటువంటి వాళ్ళందరికీ మంచి అవకాశంగా దాన్ని వేదికగా ఉపయోగించారు. ఇలాంటి మంచి కార్యక్రమం శ్రీకాశం జరుగుతుంది. ఆయనకు అనుబంధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసి మేము కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సార్. ఈ యొక్క కార్యక్రమం కూడా మేము దిగ్విజయం చేసి ఈ సెలక్షన్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత మొత్తం మీకు ప్రకటన జరుగుతుంది, ఎంతమంది సెలెక్ట్ చేస్తున్నాం అనేది. ఉపాధ్యాయులు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు మెమరాండం సమర్పించారు. ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి సమస్యలు వివరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి టి రామకృష్ణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏ ఒక్కటి పరిష్కారం కాలేదన్నారు. కూటమి అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు అమలయ్యేలా ముఖ్యమంత్రితో మాట్లాడాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పెండింగ్ లో ఉన్న 4 డిఏలను వెంటనే విడుదల
చేయాలని, సిపిఎస్ ను రద్దు చేసి మెమో నంబర్ 57ను తక్షణమే అమలు చేయాలని కోరారు. 12 పిఆర్సీ కమిషన్ ను నియమించి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ విజయశ్రీ, నాగిరెడ్డి, సన్యాసి నాయుడు, దివాకర్, నాగభూషణం, శ్రీనివాస్, పల్లా అప్పారావు, గణపతి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ముఖ్యంగా మరి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మరి గాజువాక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన మెమరాండం సమర్పించాము. ముఖ్యంగా మరి ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మరి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వారాన్ని ప్రకటించింది. దానిలో భాగంగా మేము నల్ల బ్యాడ్జీలతో మరి విధులకు హాజరవడం, అలాగే తహసీల్దారులకి మెమరాండం ఇవ్వడం, ఇప్పుడు ప్రజాప్రతినిధులకి మా సమస్యల్ని వివరించి వాటిని రేపు జరగబోయే శాసనసభలోనూ శాసన మండలిలోనూ చర్చించే విధంగా మరి వారిని కోరడానికి ఈ రోజు ఇక్కడ శ్రీనివాసరావు గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అయింది. ఈ 15 నెలలుగా మరి ఉద్యోగులుగా మేము చాలా ఆశతో ఉన్నాం. ఆనాడు మరి మాకు ఏవైతే మరి ఆ కూటమి ఎన్నికల హామీగా ఉద్యోగులందరికీ కూడా మంచి పిఆర్సీని ఇస్తాం, అదేవిధంగా మరి బకాయి ఉన్న డిఏలన్నీ కూడా విడుదల చేస్తాం, మాకు బకాయి ఉన్నటువంటి ఏరియర్స్ అన్ని కూడా విడుదల చేస్తామని చెప్పారు. మరి ఇన్ని రోజులు కూడా వెయిట్ చేసి చూసాం. మరి ఇప్పుడు 15 నెలలు అయిన క్రమంలో మరి ఇప్పటికే మరి రాష్ట్ర ప్రభుత్వం 4 డిఏలు ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి ఇవ్వాల్సి ఉంది. వాటిల్లో కనీసం 2 అయినా సరే విడుదల చేయాలని, అదేవిధంగా మరి ఉపాధ్యాయులు పెట్టుకున్నటువంటి పిఎఫ్ బిల్లులు కానీ, ఏపీజీఎల్ఐ బిల్లులు కానీ, లేదా సరెండర్ లీవ్ బిల్లులు కానీ ఇవేవి కూడా 2022 నుంచి కూడా మరి సిఎఫ్ఎంఎస్ లో నిధులు లేక పెండింగ్ లో ఉన్నాయి. వాటిని కూడా క్లియర్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఈ రిక్వెస్ట్ లో భాగంగానే మేము ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా సిపిఎస్ ని రద్దు చేయమని, మరి 2023తోనే పిఆర్సీ మరి మాకు వేయాలి. 2025 వచ్చింది, ఇప్పటి వరకు మరి ఈ ప్రభుత్వం కనీసం పిఆర్సీ కమిటీని కూడా నియమించలేదు. వెంటనే పిఆర్సీ కమిటీని నియమించినట్లయితే మళ్ళీ ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడానికి దాదాపుగా 1 సంవత్సర కాలం పడుతుంది. కాబట్టి పిఆర్సీ కమిటీని నియమించాలని, అదేవిధంగా ఉపాధ్యాయులకు ఉండేటువంటి యాప్ల భారాన్ని తగ్గించాలని, అసెస్మెంట్ బుక్స్ అని పెట్టి అందులో ఓఎంఆర్ షీట్లు పెట్టారు. ప్రతి పరీక్షకి, ప్రతి ప్రశ్నకి దిద్దు, అంటే స్పాట్ వాల్యుయేషన్ లో ఏ విధంగా అయితే మేము చేస్తామో ఆ విధంగా 1వ తరగతి వాడికి నుంచి 10వ తరగతి వరకు పెట్టడం వల్ల అది పని భారం పెరుగుతుంది. ఒకే పనిని మనం 4 సార్లు చేస్తున్నాం. మార్కులు వేయడం అనేది పేపర్ల దగ్గర వేయించారు, హోలిస్టిక్ కార్డుల దగ్గర వేయించారు, ఆన్లైన్ లో మార్కులు వేయమంటున్నారు, సెంట్రల్ మార్క్ లిస్ట్ లో వేయమంటున్నారు. కాబట్టి ఒకే పనిని ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక కూడా ఇన్నిసార్లు చేయమండం మరి ఇబ్బందిగా ఉంది. కాబట్టి వాటిని సమీక్షించాలని చెప్పి కోరుతూ ఇవన్నిటిని మరి శాసన మండలిలో మరి శాసనసభలో మాట్లాడాలని, మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి ఏదైనా నేరుగా మరి పల్లా శ్రీనివాసరావు గారు తీసుకెళ్లారు కాబట్టి ఆయనకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన మెమరాండం ఇవ్వడం జరిగింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంకి సంబంధించి పెండింగ్ బిల్లులు సుమారు 5 లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఆత్మహత్య శరణ్యమని బోరున విలపించారు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు. సబ్బవరం మండల సిఐటియు మండల యూనియన్ అధ్యక్షులు షిరిడి గౌడ్ అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల వద్ద ఆమె సోమవారం పాత్రికేయులతో మాట్లాడుతూ స్కూల్ కి సంబంధించి నెలకు 60,000 చొప్పున 3 నెలల నుంచి బిల్లులు బకాయిలు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకి సంబంధించి 8 నెలల నుంచి 2 లక్షల రూపాయలు జీతాలు 80,000 రూపాయలు 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 1,50,000 రూపాయలు పాత బకాయిలు కలిపి మొత్తం 5 లక్షల రూపాయల మేరకు బిల్లులు ప్రభుత్వం మంజూరు చేయలేదని ఆమె వాపోయారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేదని, తమ కుమార్తె మొదటి జీతం కూడా నేను ఇందులో పెట్టి పిల్లలకు వండి తిండి పెడుతున్నానని, 20 ఏళ్ల నుంచి ఇదే నమ్ముకొని జీవించే తమకు బకాయిలు విడుదల కాకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆమె అన్నారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకొని అప్పుల బాధ నుంచి కాపాడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రమణమ్మ, నారాయణమ్మ, గణపతి, వెంకటలక్ష్మి, ఆదిలక్ష్మి, పి లక్ష్మి, కె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
30 సంవత్సరాలుగా మేము వంట చేస్తున్నాం సార్. మరి మాకు జీతాలు కూడా టైంకి ఇవ్వలేదు. నీ పేరేటమ్మా? నా పేరు నారాయణమ్మ సార్, బాలిక నారాయణమ్మ. ఎక్కడ పని చేస్తున్నావు నువ్వు? నేను ఇక్కడ స్కూల్లోనే పనిచేస్తాను, హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తున్నాం సార్. సరిగా బిల్లులు కూడా రావట్లేదు సార్. ఇక్కడ అక్కడ అప్పులు చేసి పెడుతున్నాం సార్. నెలకి ఎంత మనీ జీతం? నెలకు 3000 జీతం సార్. అది కూడా కడుపు కూడు కోసమనే ఆ 3000కి ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసి వెళ్తున్నాం సార్. ఎన్నాళ్ళు బట్టి నీకు జీతం రాలేదు? మాకు 8 నెలలు బట్టి జీతం రాలేదు సార్. అమ్మ ఎవరికైనా చెప్పారా మీరు జీతాలు రాలేదని? చెప్తున్నాం సార్, బయట చెప్తున్నాం అందరికీ. కాకపోతే మాకు జీతాలు మాత్రం టైంకి పడలేదు, బిల్లులు టైంకి పడలేదు. అక్కడెక్కడ అప్పులు చేసి పెడుతున్నాం. సరే సార్. మధ్యాహ్న భోజనం పథకంలో గత 20 ఏళ్ళుగా పనిచేస్తున్నాం ఇక్కడ. అలాగే కాలేజీకి కూడా ఇంటర్మీడియట్ జనవరిలో పెట్టారు. జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా బిల్స్ రాలేదు. అలాగే అప్పులు చేసి కూడా పెడుతున్నాము, బంగారాలు అవి తాకట్టు పెట్టేసి. దాని తర్వాత ఏంటంటే జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు టైంకి. ఏదైతే మినిమం ఉందో అది పెట్టకపోతే స్కూళ్ళల్లో మేము పెట్టకుండా ఉండట్లేదు. అలాగని అధికారులు కూడా ఊరుకోవట్లేదు. ప్రతిసారి వచ్చి మమ్మల్ని వేధింపులు, గొడవలు చేస్తున్నారు. అలాగే ఆ మినిమం ప్రకారం పెడుతున్నాం, పుస్తకాలతో సహితంగా తాకట్టు పెట్టేసి పెడుతున్నాము. బయట ఉన్న రాజకీయ వేధింపులు కూడా, ఆ కాలేజీ స్కూల్ నువ్వెందుకు చేస్తావు మాకు ఇచ్చి అని చెప్పేసి ఆ వేధింపులు కూడా బయట ఉన్నాయి. మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇబ్బంది పడినా పిల్లలు ఆకలితో ఉండకూడదని చెప్పేసి మేము స్వచ్ఛందంగా పనిచేస్తున్నాము. అలానే చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. జీతాలు అయితే 8 నెలల నుంచి ఇప్పటి వరకు రాలేదు. గత సంవత్సరంలో ఇదే టీడీపీ గవర్నమెంట్లో 1 ఇయర్ పనిచేస్తాం కాలేజీలో. ఆ బిల్స్ కూడా ఇవ్వలేదు. 1,50,000 వరకు పెండింగ్ ఉండిపోయినా మీరు చెయ్యండి అమ్మా అని చెప్పేసి డిఈఓ గారు ఇక్కడ అన్న అధికారులు చెప్పారు. దాంతో పేద పిల్లలకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. ఇది మా గోడు ఆలకించి, ప్రభుత్వం ఆలకించి వెంటనే బిల్లులు రిలీజ్ చేయాలని, మా జీతాలు టైంకి వేయాలని, ప్రతి నెల 5వ తేదీని బిల్లులు వేయాలని కోరుకుంటున్నాం. దేవి శరన్నవరాత్రుల వేడుకలను విశాఖ జిల్లా గాజువాక 72వ వార్డు పాత కర్ణవానిపాలెం గ్రామంలో మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక రామాలయం ఎదురుగా ఉన్న సామాజిక భవనం వద్ద ఉత్సవరాట మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జనసేన నేత కర్ణం కనకారావు, వరలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. గ్రామ ప్రజలంతా కమిటీగా ఏర్పడి తొలిసారిగా ఇక్కడ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 11 రోజులు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు, కుంకుమ పూజలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రతినిధులు సిరసపల్లి అప్పారావు, కర్ణం రెడ్డి, నరసింగరావు, జ్యోతి దంపతులు, వరలక్ష్మి, శంకరమ్మ, బాబురావు, కర్ణం సురేష్, శ్రీనివాస్, కర్ణం రెడ్డి, సురేష్, ప్రభుదేవ్ తదితరులు పాల్గొన్నారు. మరి పాతకర్ణపురం గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న నవరాత్రులు ప్రతి గ్రామంలో చేస్తారు. ఎన్నో సంవత్సరాలుగా అన్ని వేరేలు చేసిన ఈ పాతకర్ణపురం గ్రామంలో ఈ 72వ వార్డులో గాజువాక నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా పాతకర్ణం మహిళలు కానీ వాళ్ళ స్నేహితులు, చుట్టుపక్కల మహిళలందరూ కలిపి ఈ నవరాత్రులు చేస్తే బాగుంటుందని ఒక డిసైడ్కి వచ్చి ఈ మహిళలందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు నవరాత్రులు ఆటాడడం జరిగింది. అదేవిధంగా ఈ నవరాత్రుల 11 రోజులు కూడా 9 రోజులు, 10 రోజులు, 11 పూజలన్నీ చేసి మంచి గ్రామాలకి, గ్రామం ఉన్న చుట్టుపక్కల ప్రజలందరికీ తల్లి ఆశీర్వాదం కోరుకుంటూ ఈ నవరాత్రులు చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రామ పెద్దలకి, ఇక్కడ ఇచ్చేసిన మహిళలకి అందరూ కూడా దీన్ని సహకరించిన గ్రామ కమిటీ పెద్దలు, మరి బీజేపీ నాయకులు కర్నూలు నరసింహ కానీ, సరసభ్యులు అప్పారావు గారు, ఇక్కడ ఇచ్చేసిన యూత్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు, మహిళలందరూ కూడా ఈ నవరత్నాలు, ఈ ఉత్సవాలు ఏ ఉన్నాయో అందరూ కూడా ఘనంగా నిర్వహించి ప్రతిరోజు కూడా తల్లికి పూజలు చేసి మంచి అభివృద్ధి చెందుతారని చెప్పి, తల్లి ఆశలు తీర్చుకుంటారని చెప్పి మరి ప్రజలందరినీ కోరుచున్నాం. పాతకర్ణపాలెం గ్రామంలో పాతకర్ణపాలెం గ్రామ మహిళలందరూ కలిసి ఈ గ్రామంలో శ్రీ దుర్గాదేవి మహోత్సవం జరుగుతామని గ్రామంలో అందరూ కూడా ముందుకు వచ్చి దుర్గాదేవి బొమ్మను పెట్టి 9 రోజులు నవరాత్రులు చేసి 9వ రోజుని అమ్మవారిని ఊరేగింపుతో వెళ్ళి అనుకార్యక్రమం చేద్దామనేసి అందరూ ముందుకు వచ్చారు. అలాగే ఈ సంవత్సరం ఎప్పుడూ లేదు, కొత్తగా ఈ సంవత్సరం నూతనంగా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మహిళలందరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని వైభవంగా చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఈ గ్రామ ప్రజలు, అలాగే గ్రామ మహిళలు, అలాగే గ్రామ కమిటీ, గ్రామ యువత, కుర్రోళ్ళు కూడా అందరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ పూజా కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండల ఎంపీడీఓగా ఎం సత్య శ్రీనివాసులు బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనకాపల్లి జిల్లా డ్రామా కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా పనిచేస్తూ మండల అభివృద్ధి అధికారిగా పదోన్నతి పొందారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సత్య శ్రీనివాస్ మండల టీడీపీ వైసీపీ శ్రేణులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సత్య శ్రీనివాస్ మాట్లాడుతూ మండల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని, జిల్లాలోనే నాతవరం మండలం ప్రథమ స్థానంలో నిలిచేట్టుగా చేస్తారని ఆయన తెలిపారు. నమస్కారం అండి. నా పేరు సత్య శ్రీనివాసు. నేను ప్రభుత్వం వారు ప్రమోషన్ మీద నన్ను ఎంపీడీఓగా నాతవరం మండలానికి నియమించారు. నేను ఇప్పటివరకు కూడా అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్ డమా కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తూ ఈరోజే విధుల్లో జాయిన్ అయ్యాను. నేను ఉమ్మడి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు స్కీమ్ని కూడా మండలంలో ఉన్నటువంటి అందరికీ కూడా అందేలాగా తగు చర్యలు తీసుకుంటాను. అలాగే పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది సహకారంతో ప్రభుత్వ స్కీమ్లన్నీ కూడా ప్రజలందరికీ చేరేలాగా తగు చర్యలు తీసుకుని, అలాగే ప్రజాప్రతినిధులతో, పత్రికా విలేకరులతో కూడా సామరస్యంతో వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకుంటూ మండలాన్ని జిల్లాలోనే ఉత్తమ మండలంగా తీర్చిదిద్దడానికి జిల్లాధికారులు సహాయకాలు తీసుకుంటూ అభివృద్ధి పరంగా నడిపిస్తానని తెలియజేస్తాను. టీడీపీలో చేరిన వైసీపీ కీలక నేత బొలిశెట్టి గోవిందరావు విజయవాడలో హోంమంత్రి వంగలపూడి అనిత సమక్షంలో వైసీపీ నేత బొలిశెట్టి వర్గం నేతలు చేరిక. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ నేతల చేరిక. ఎస్ రాయవరం మండలంలోని వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరిక. మాజీ ఎంపీపీలు బొలిశెట్టి గోవిందరావు, ప్రస్తుత ఎస్ రాయవరం ఎంపీపీ కేశిబోయిన వెంకటలక్ష్మి, జిల్లా కార్యదర్శి కొనసాల శ్రీనివాసరావు టీడీపీలో చేరిక. సర్పంచులు భూపతి అప్పారావు, పాలపర్తి పాపారావు, కర్రి వరహాలురావు టీడీపీలో చేరిక. సీనియర్ నాయకులు కొంకపూడి రామకృష్ణ, వెలుగా శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు జాయినింగ్. పార్టీ బలోపేతం, లోకల్ ఎన్నికల్లో విజయం. హోంమంత్రి అనిత 25 ఏళ్ల సేవ చేసిన కాంగ్రెస్, వైసీపీ గుర్తించలేదు. అలాగే కోవిలర్ శ్రీనివాసరావు గారు జిల్లా సెక్రటరీ గారు ఒకసారి కొంత అలాగే పాలపర్తి పాపారావు గారు బొమ్మవరం సర్పంచ్ గారు, అలాగే కర్రి వరహాలరావు గారు కర్వేపాలెం సర్పంచ్ గారు, రెండుసార్లు వేయకూడదు మన వేస్తారు. ఇది మీటింగ్ లోనే గోవింద్ ఎక్కడ కాదు, మీటింగ్ లో సురేష్ గారు, పేర్ల ప్రకాశరావు గారు, మొక్కుర్తి గంగరాజు గారు, దుబాస్ సంజేశ్వరరావు గారు, ఎస్రాయవరం, అలాగే కోన లోమలక్ష్మి గారు ఎక్స్ ఎంపీపీ గారు, అలాగే బాలం సూర్యబాబు గారు ఎంపీటీసీ గారు, బైపాస్ శ్రీని గారు ఎస్ రామన్ ఎంపీటీసీ గారు, అలాగే కొంకుపూడి రామకృష్ణ గారు, వెలగా శ్రీనివాసరావు గారు, కందికొండ నాగేశ్వరరావు గారు, నగరెడ్డి అప్పారావు గారు,
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. పాత గాజువాకలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు. ఈ నెల 22 నుంచి 25 వరకు జరిగే 51వ అంతర్జిల్లాల జూనియర్ బాల బాలికల కబడ్డీ టోర్నీకి విశాఖ జిల్లా టీంను ఎంపిక చేశారు. ఎండిఎం గ్రాంట్స్ తక్షణమే విడుదల చేయాలి. పదోన్నతిలో నూతన ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టిన ఎం సత్య శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.